చైన్ స్నాచర్ల భరతం పట్టేందుకు సిద్ధమవుతున్నారు జంట కమిషనరేట్ల పోలీసులు. అలా వచ్చి ఇలా చైన్ కట్ చేసుకుని వెళ్తున్న చైన్ బ్యాచ్ ఆటలు కట్టించేందుకు బైక్ చేజింగ్లు నేర్చుకుంటున్నారు. చేజింగ్ సమయంలో హై స్పీడ్ బైక్ రైడింగ్, ఓవర్టేకింగ్ సందర్భాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై నిష్ణాతులైన రైడర్స్తో మెలకువలను నేర్చుకుంటున్నారు. ఈ చేజింగ్ టీంలను గండిపేట ప్రాంతంలో ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు 55 టీంలలో 110 సిబ్బంది శిక్షణ పొందుతున్నారు. దీనిపై పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అందిస్తారు. చైన్ స్నాచర్లను అరికట్టేందుకు పోలీసులు వినూత్నమైన ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. అంటే పోలీస్ సిబ్బందికి బండిని ఏ విధంగా నడపాలి, చైన్ స్నాచర్లు తప్పించుకుంటున్నప్పుడు వాళ్ళని బైక్ పైన ఏ విధంగా రైడ్ చేసి వాళ్ళని పట్టుకోవాలన్న దానిపైన కూడా పోలీసులు ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి సుశిక్షితులైనటువంటి బైక్ రైడర్లతోని ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. ఎవరైతే ఇర్ఫాన్ అనేటువంటి బైక్ రైడర్, అతను పూర్తి స్థాయిలో బైక్ నడపడంలో సుశిక్షితులై ఉన్నటువంటి వ్యక్తి. అతను పోలీసులు చైన్ స్నాచింగ్ చేసి పారిపోతున్నటువంటి స్నాచర్లని ఎన్ని విధాలుగా పట్టుకోవచ్చు అన్న దానిపైన కూడా ఈ బైక్ రైడర్ వాళ్ళకు పూర్తి స్థాయిలో నేర్పించడం జరుగుతుంది. అయితే మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. అతను దీనికి సంబంధించి బైక్ రైడింగ్ మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. చైన్ స్నాచర్లు తప్పించుకోకుండా తీసుకోవాల్సిన దీనిపైన కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి ఏసీపీ గారిని అడిగి తెలుసుకుని సార్ చెప్పండి, అంటే ఈ కార్యక్రమం దీనికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. గుడ్ మార్నింగ్ అండి. సిపి గారి ఆదేశాల మేరకు మాకు మా ఏరియాలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో స్నాచింగ్లు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఇంతకుముందు సంఘటనలు ఆ స్నాచింగ్ చేసేటప్పుడు మంగళసూత్రాలు గొలుసులు తెప్పేటప్పుడు మహిళలు కింద పడి దెబ్బలు తాగడము, తర్వాత ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అది చాలా హారిబుల్గా ఒక మహిళకు రక్షణ లేకుండా పోతున్నదనే కాన్సెప్ట్ తోటి కంపల్సరీ ఇటువంటి స్నాచింగ్ను అన్నింటిని అరికట్టాలనే ఉద్దేశంతో సిపి గారు స్పెషల్ ప్రోగ్రాము ద్వారా ఒక 55-60 టీంలను సెలెక్ట్ చేసిన యంగ్ అండ్ ఎనర్జెటిక్ కానిస్టేబుల్ సెలెక్ట్ చేసి వాళ్ళకు మోటివేషన్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది. స్నాచర్ ఎంతటి ఫాస్ట్ నడిపినా పట్టుకునేటట్టుగా వాళ్ళకు టెక్నిక్స్ నేర్పుతూ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏదైతే ప్రస్తుతం పోలీసులకు తలనొప్పిగా మారినటువంటి ఈ చైన్ స్నాచింగ్ వ్యవస్థను పూర్తిగా నియంత్రించేందుకు మేము విడతల వారీగా, అంటే ఒక్కో బ్యాచ్కు 60 మందిగా కూడా పోలీస్ సిబ్బంది, పోలీస్ శాఖలో అత్యంత చురుకుగా ఉన్నటువంటి కానిస్టేబుల్ అని ఎన్నుకొని అందులో నుంచి వాళ్ళకు ఒక ట్రైనింగ్ రూపంలో వాళ్ళకు ఈ శిక్షణ ఇస్తున్నాం. ఈ ప్రైవేటు అంటే సివిలియన్ ఎవరైతే ఇర్ఫాన్ అనే ఆ బైక్ రైడర్ ఉన్నారో అతని ద్వారా ఆ బైక్లో వీళ్ళకి పూర్తి స్థాయిలో నైపుణ్యం కలిగిస్తున్నాం. అదేవిధంగా వీటికి బైకుకు సంబంధించి పోలీస్ శాఖలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చినటువంటి వాహనాల ద్వారా వీళ్ళకి ఎప్పటికప్పుడు నూతన వాహనాలను ఇస్తూ చైన్ స్నాచర్లు అవలంబిస్తున్నటువంటి కొత్త పద్ధతులను పూర్తి స్థాయిలో మేము నియంత్రించడానికే ఈ ఇర్ఫాన్ అనే బైక్ రైడర్తోనే మేము ఈ రకమైనటువంటి శిక్షణ ఇస్తున్నాం. ఇక్కడ మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నాం. తను అంటే ఎటువంటి ఈ క్లిష్ట పరిస్థితుల్లోనైనా సరే పూర్తి స్థాయిలో బైక్ నియంత్రించేందుకు ఏ రకంగా అతను చేస్తున్నా, ఒకవేళ చైన్ స్నాచింగ్ పాల్పడ్డట్టయితే అతను ఏ రకంగా చుట్టుముడుతున్నాం అన్న దానిపైన కూడా అతను వాళ్ళకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాడు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి ఇర్ఫాన్ అనే బైక్ రైడర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ట్రైనింగ్ ఇస్తున్నాం మేము స్నాచర్స్కి పట్టుకోవడానికి, యాంటీ స్నాచింగ్ టీం ఉంటుంది కదా వాళ్ళకి, అందుకోసం పట్టుకోవడానికి ట్రైనింగ్ ఇస్తున్నారు. చాలా ఫాస్ట్గా నడిపించాలా, కంట్రోలింగ్ చేయాలా, దానికోసం ట్రైనింగ్ ఇస్తున్నారు వాళ్ళకి. ఇర్ఫాన్ అనే బైక్ రైడర్ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి వీరికి శిక్షణ ఇప్పిస్తున్నారు. ఈ బైక్ అంటే కేవలం ఇది ఒక్క బైకే కాదు, ప్రస్తుతం చైన్ స్నాచర్లు ఇటు సైబరాబాద్లో కావచ్చు, అటు హైదరాబాద్లో కావచ్చు, ఈ జంట కమిషనరేట్లో ప్రధానంగా పోలీసులకు పెద్ద తలనొప్పిగా మారినటువంటి ఈ చైన్ స్నాచింగ్ వ్యవస్థను పూర్తిగా నియంత్రించేందుకే ఇటువంటి కార్యక్రమాలకు చేపట్టామని కూడా ఇక్కడ వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నటువంటి ఏసీపీ తెలపడానికి. కెమెరా పర్సన్ సతీష్తో తిరుమల రెడ్డి, సాక్షి న్యూస్, గండిపేట్.